అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇవాళ వచ్చేసి చికెన్ డ్రై ఫ్రై ఎలా చేసుకోవాలి అనేది నేను మీకు చూపించబోతున్నాను. అది కూడా మిరియాల పొడి వేసుకొని ఎలా చేసుకోవాలని చూపించబోతున్నాను. బర్డ్ ఫ్లూ వచ్చింది. బర్డ్ ఫ్లూ వచ్చి బర్డ్స్ చచ్చిపోతున్నా చికెన్ తినకపోతే మనుషులం చచ్చిపోయేటట్లున్నాము. సో తట్టుకోలేక తినాలనిపించి తెచ్చేసుకున్నాం అనమాట. చికెన్ కుక్కర్ లో పెట్టేశాను. కుక్కర్ విజిల్ వచ్చేసిన తర్వాత నేను మీకు చూపిస్తాను. అసలు కుక్కర్ లో ఎందుకు వేసి పెట్టానంటే 74 సెంటీగ్రేడ్ల కంటే ఎక్కువ ఉడికించుకోవాలని చెప్పారు కదా గవర్నమెంట్ వాళ్ళు. సో ఆర్డర్ పాస్ చేశారు కాబట్టి కకృతితో ఎక్కువ నేను ఫస్ట్ దీనిలో పెట్టి తర్వాత మళ్ళీ పెనుములోకి వేసి వేసుకుందాంలే అని నేను మీకు చూపించబోతున్నాను. సో ఇంకెందుకు లేటు, ఎవరైనా కానీ మన ఛానల్ ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూసేసేయండి. మంచి కంటెంట్, మంచిగా యూస్ఫుల్ అవుతుంది. ఎలా చేసుకోవాలని తయారీ విధానం కూడా ఉంది కాబట్టి స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఎండ్ వరకు పూర్తిగా చూసేసేయండి. సో ఇంకెందుకు లేట్, వచ్చేయండి ప్రాసెస్ చూసేద్దాం. చికెన్ని కుక్కర్లోకి వేసి పెట్టేసుకున్నానండి. విజిల్ అయితే వచ్చేసింది. ప్రెజర్ మొత్తాన్ని తీసేస్తున్నాను. విజిల్స్ కూడా నేను 2 విజిల్సే పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను మళ్ళీ కుక్కర్లో నుండి తీసి పెనుములోకి వేసి ఉడకపెట్టుకుంటాను కాబట్టి నేను 2 విజిల్సే పెట్టుకున్నాను అనమాట. సో చూసారు కదా, ప్రెజర్ మొత్తాన్ని తీసేసుకున్నాను. చికెన్ అయితే ఇలా ఉడికిందండి. చికెన్ని బాగా కడుక్కున్నాను. బాగా కడిగిన తర్వాత కుక్కర్లోకి తీసుకొని సరిపడేంత ఉప్పు, అలాగే పసుపు. నేను పసుపు కొంచెం ఎక్కువనే యాడ్ చేసుకున్నానండి. ఎందుకంటే పసుపు అనేది కొంచెం చాలా పవర్ఫుల్ కాబట్టి ఏదైనా వైరస్ ఉన్నా అది చంపేస్తుంది కాబట్టి నేను కొంచెం ఎక్కువగానే యాడ్ చేసుకున్నాను. మీకు ఎంత కావాలో అంతే యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు వచ్చేసి ఈ ఉడకపెట్టుకున్న దాన్ని స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకొని కుక్కర్లో ఉడకపెట్టుకున్న చికెన్ని పెనంలోకి వేసుకొని ఉడకపెట్టుకుందాం. సో చూసారు కదా, నేను పెనంలోకి అయితే తీసేసుకున్నానండి. చికెన్ డ్రై ఫ్రై అని చెప్పాను కదా. సో చికెన్ డ్రై ఫ్రై అంటే డ్రై అంటే మొత్తం ఇందులో చికెన్లో ఒక డ్రాప్ వాటర్ కూడా ఉండకుండా మనము బాగా ఉడికించుకోవాలి. సో ఉడకడం అయితే స్టార్ట్ చేసేసిందండి. ఉడికించుకోండి. చికెన్ని మనం ఎప్పుడైనా కానీ హాఫ్గా ఉడికించుకోకూడదు. అంటే హాఫ్ బాయిల్డ్ లాగా ఉడికించుకోవడం అలాంటివి ఎప్పుడూ చేయకూడదు. ఎందుకంటే అలా హాఫ్ బాయిల్డ్గా తిన్నా కూడా మనకి అరగకపోవడము, అలాగే హెల్త్కి కూడా మంచిది కాదనమాట. సో మనం చికెన్ని ఎంతైతే ఉడికించుకుంటామో దానిలో ఏదైనా వైరస్ ఉన్నా కూడా అది బాయిల్లోనే అది చనిపోతుంది. సో కాబట్టి ఎక్కువగానే ఉడికించుకోవాలి. గవర్నమెంట్ వాళ్ళు కూడా మనకి ఆర్డర్ పాస్ చేసింది అదే. 74 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే ఎక్కువగా ఉడికించుకొని తినడం వల్ల ఎటువంటి ప్రాబ్లం లేదు అని చెప్పారు కాబట్టి మీరు ఎక్కువగానే ఉడికించుకోండి. మా ఇంట్లో వైరస్ ఉన్నా లేకపోయినా మేము బాగా ఉడికిస్తాము, బాగా ఫ్రై చేసుకొని తింటామన్నమాట. సో ఇప్పుడు కలిపేసుకుంటున్నాను అనమాట. కలుపుకోవడం కూడా చికెన్ వేసినప్పటి నుంచి కలుపుతూనే ఉండకండి. ఎందుకంటే చికెన్ పీసెస్ అనేది కట్ అయిపోతాయి. కట్ అయినా కూడా అది పొడి పొడిగా అవడము, చికెన్ అనేది బాగా కనిపించుకోకుండా అయిపోతుంది అనమాట. సో ఏదైనా కానీ బాగా నీట్గా చేసుకోవాలన్నమాట. ఈ ఉడికే గ్యాప్లో మనము మిరియాల పొడిని దంచేసుకొని రెడీ చేసేసుకుందాం. నేను కేజీ చికెన్కి సరిపడంత ఘాటుకి తగ్గట్టుగా నేను మిరియాలు తీసుకున్నాను. మీరు కూడా మీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసేసుకొని ఇలా చూసారు కదా నేను దంచుకుంటున్నాను అనమాట. సో మీరు కూడా క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకొని రెడీ చేసేసుకోండి. మిరియాల్ని కూడా మీరు సగంగా అంటే పూర్తిగా నీట్గా పొడిగా మెత్త పొడిగా దంచుకోవాలండి. ఇలా మీరు పొడిగా ఇలా మెత్తగా దంచుకోకపోతే ఏమవుతుందంటే చికెన్ ముక్కకి ప్రతి పీస్కి అది ఫ్లేవర్ అనేది తగలదనమాట. సో కారం కూడా మీరు క్వాంటిటీకి తగ్గట్టుగా, మీరు ఎంత కారం తినగలుగుతారో, ఎంత స్పైసీనెస్ కావాలో దానికి తగ్గట్టుగా మీరు కారం తీసేసుకోండి. సో ఇవి రెండు బాగా మిక్స్ అయ్యేలాగా దంచుకోవాలి. ఈ దంచుకునేటప్పుడే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ కూడా నేను రా సాల్ట్ యాడ్ చేస్తున్నా కాబట్టి ఒక 4-5 అలా వేసాను అనమాట రాళ్ళుప్పుని. సో చూసారు కదా, ఎక్కువగా యాడ్ చేసుకోకండి సాల్ట్ కూడా. ఎందుకంటే మనం ఆల్రెడీ
చికెన్లో వేసి ఉడకబెట్టుకుంటాం కాబట్టి తక్కువగా వేసుకోండి. సో అలాగే సరిపడేంత తెల్లగడ్డలు, మీకు కొంచెం తెల్లగడ్డ ఫ్లేవర్ ఎక్కువగా కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. నేను క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకున్నానండి. సో వేసుకొని బాగా ముద్దగా అయ్యేంత వరకు దంచుకోవాలి. చూసారు కదా, ముద్దగా అవ్వడం స్టార్ట్ అవుతుందన్నమాట. మీరు తెల్లగడ్డ మొత్తం మెరిగిపోయేంతగా దంచితే అది ఆటోమేటిక్గా ముద్దగా అవుతుందండి. సో చూసారు కదా, ముద్దగా అవ్వడం స్టార్ట్ అవుతుంది. బాగా మొత్తం ఒక్క తెల్లగడ్డ కూడా అలాగే ఉండకుండా మొత్తం దంచేసుకోండి. సో ముద్దగా అయితే అయిపోయింది. ఇప్పుడు చూసారు కదా, కొంచెం కూడా వాటర్ మొత్తం వెళ్ళిపోయింది. కొంచెం ఒక్క డ్రాప్ కూడా వాటర్ లేదండి. సో వాటర్ మొత్తం పోయినాక వెంటనే మీరు ఆయిల్ వేసుకోవద్దండి. కొద్దిసేపు 2 నిమిషాలు ఉండిచ్చి సరిపడేంత ఆయిల్ వేసుకోండి. నేను 1.5 గంట ఆయిల్ వేసుకున్నాను. మీకు ఎంత కావాలో క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోండి. సో చూసారు కదా, ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్లో బాగా కలిపి, ఆయిల్లో కూడా చికెన్ అనేది చిటపటలాడాలి. ముక్క చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయిందనమాట. సో చూసారు కదా, బాగా మెత్తగా ఉడికిపోయిందండి. చికెన్ని బాగా ఆయిల్లో కూడా బాగా ఫ్రై అవ్వనివ్వండి. ఆయిల్ వేసిన వెంటనే ఆఫ్ చేయొద్దండి స్టవ్. బాగా చిటపటగా కొంచెం డ్రైగా, కొంచెం రోస్టెడ్గా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మీకు రోస్టెడ్ ఎక్కువ రోస్టెడ్ కావాలంటే ఎక్కువసేపు రోస్ట్ చేసుకోండి. మీడియంగా కావాలంటే మీడియంగా చేసుకోండి. సో నేను మీడియంగానే రోస్ట్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఏ విధంగా తినగలుగుతారో ఆ విధంగా చేసేసుకోండి. నూనెలో అయితే బాగా చిటపటలాడుతూ వేగిపోతుంది అనమాట. మనం నీళ్ళని పోయేంత వరకు ఎలా అయితే వేయించుకున్నామో నూనెలో కూడా చికెన్ అనేది అంత బాగా ఫ్రై అవ్వాలండి. అప్పుడే ఫ్లేవర్ అనేది బాగా వస్తుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనం దంచి పెట్టుకున్న మిరియాల పొడిని ఇందులో వేసేసుకోవాలి. చూసారు కదా, ముద్దగా ఉంటుంది కదండి. అది కలిపేటప్పుడు ఆటోమేటిక్గా మొత్తం ప్రతి ముక్కకి అయ్యేలాగా బాగా కలుపుకోవాలి. ప్రతి దానికి మిరియాల పొడి దంచిన ఫ్లేవర్ అనేది ప్రతి ముక్కకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే ఆఫ్ చేయకండి స్టవ్ అనేది. ఎందుకంటే కలిపిన తర్వాత ఒక 2-3 నిమిషాలు దాన్ని అలా వదిలిపెట్టేసేయండి. సిమ్లో పెట్టేసి సిమ్లో 2-3 నిమిషాల తర్వాత కలుపుకోండి. 2-3 నిమిషాలు పెట్టిన తర్వాత కలిపినప్పుడు మీకు తెల్లగడ్డ ఫ్లేవర్ స్మెల్ అనేది బాగా వస్తుందన్నమాట. అప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. ఫ్లేవర్ మీకు ఆటోమేటిక్గా తెలుస్తుందన్నమాట. ఎందుకంటే మనం వేసి పెట్టిన వెంటనే, కలిపిన వెంటనే కొంచెం స్మెల్ అనేది ఆ ఫ్లేవర్ స్మెల్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. సో చూసారు కదా, చికెన్ డ్రై ఫ్రై రెడీ. ఇంకెందుకు లేటు, చేసుకొని తినేసేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేసుకోండి.